కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే వారి పొట్టగొట్టేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి విమర్శించారు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన 340 మద్యం షాపులపై వైసీపీ వారు హైకోర్టులో 35 రిపిటేషన్లు వేసి అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురుమూర్తి విలేకరులతో మాట్లాడుతూ గీత కార్మికులకు ఆర్థిక చేయూత అందజేసేందుకు కూటమి ప్రభుత్వం జీవో 13 ద్వారా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాల్లో 10% గీత కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించిందని, దీనివల్ల గౌడ, సెట్టిబెలజ, ఈడిగ, యాత వంటి ఉపకులాలకు ఎంతో ఉపయోగం అన్నారు. మద్యం షాపుల ఫీజులోనూ 50% రాయితీ ఇచ్చారని, వాటిని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని అన్నారు. వైఎస్ హయాం నుంచి కూడా బీసీలంటే అంటరాని వారిగా చూసేవారని, జగన్ సైతం అదే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబు నాయుడు దాన్ని 34% పెంచారని, కానీ జగన్ హయాంలో బీసీల రిజర్వేషన్లు 23% తగ్గించారని దుయ్యబట్టారు. వైసీపీ తీరు మారుకుంటే 11 సీట్లు కూడా లేకుండా చేసే సత్తా బీసీలకు ఉందని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గీత కార్మికులకు జీవో నెంబర్ 13 తీసుకొచ్చి, ఈ జీవో నెంబర్ 13 ద్వారా ఈ రాష్ట్రంలో 3,396 వైన్ షాపులుంటే అందులో 10% గీత కులాలకి ఇవ్వాలని, గౌడ, సెట్టిబలిజ, ఈడిగా, సీసైన, యాత ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వారిని 10% షాపులంటే 335 దుకాణాలు ఇచ్చి, మద్యం దుకాణాలు, దాని ద్వారా వారికి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలని. ఎందుకంటే రాను రాను గీత వృత్తి పూర్తిగా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. గీత కులాలు చేసేటువంటి ఎవరైతే వృత్తి చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పాలైపోయారు. ఈ పరిస్థితిలో ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికల ముందు, ఆ మాట ప్రకారం 10% 330 షాపులు ఫీజులో కూడా 50% రాయితీ ఇవ్వటం జరిగింది. దీనికి అందరూ కూడా సంతోషపడ్డారు. బీసీ కులాలందరూ కూడా ఆనందపడ్డారు. అరే, గీత కులాలకి షాపులు ఇచ్చారు, వాళ్ళ వృత్తి కూడా అదే అని చాలా సంతోషం పడ్డారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పినప్పటికి కూడా ఇంకా రాజకీయం చేయాలనుకుంటా ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గిట్టల. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాట ప్రకారం గీత కార్మికులకి 10% వాటా ఇస్తే 330 షాపులు వస్తాయా అంటే వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్తారా? ఆర్థికంగా బలోపేతం అవుతారా? ఇది నచ్చల ఆయనకి. తాడేపల్లిలో ఉన్నటువంటి కొంపలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి అందరూ కుట్ర చేశారు. దాదాపుగా 30 పిటిషన్లు వేశారు హైకోర్టులో. ఈ అడ్డుకోవాలని చూశారు. ఇది ఎంత దుర్మార్గం, ఇది ఎంత దారుణమైన పరిస్థితి. అంటే గీత కులాలు ఆర్థికంగా బలోపేతం కాకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మేము బాగుపడటం ఇష్టం లేదా? మా కులాలు ముందుకెళ్ళటం ఇష్టం లేదా? మేము ఆర్థికంగా ముందుకెళ్తే మీకేంటి వచ్చిన నష్టం? అందుకనే కదా బీసీలందరూ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది. అయినా మీకు సిగ్గు రాలేదు. అయినా మీకు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ విధంగా చేస్తామన్నారు. ఇది ఎంత దారుణం. మొట్టమొదటిసారిగా మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% చేశారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత 33%, నీ హయాంలో 23% అయింది. 10% రిజర్వేషన్ పోగొట్టావు. ఎందుకంటే నీకు గిట్టదు. బీసీలు ముందుకెళ్ళటం నీకు ఇష్టపడదు. 16,000 పైచిలుకు మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన పదవుల్ని కోల్పోయారే నీ చర్యల వల్ల.